సీతారామ సాగర్ లిఫ్ట్ను ప్రారంభించి ఈ పత్రికా సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, సాగునీటి పారుదల అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొని ఈరోజు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాలను గొప్పగా జరుపుకొని ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే సీతారామ లిఫ్ట్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులారా, వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా, ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది, రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామ సాగర్గా ఏ విధంగా మారిందో, అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే, మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చినా ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే, నీళ్లతో పాటు నిధులు కూడా వరదలై పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా నాకు చాలా సంతోషం, రెండవ రకంగా ఒత్తిడి. ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే మిగతా 9 జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము, ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఏ ఒత్తిడి ఎట్లున్నా, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది. పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ల గురించి, అదేవిధంగా ఆదినారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి, శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జి కాబట్టి డోర్నకల్కు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ల గురించి, అదేవిధంగా మున్నేరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ల అంశాలు, వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. సరే, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే, 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు, హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు, ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, చంద్రశేఖరరావు గారు మరొక 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు. ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనివెల్లిని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు, నిధుల మీదనే. పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొండ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరైనా ఎప్పుడెత్తుకుపోవాలని ఆలోచన చేస్తుంటాడట. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను
రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, సమీక్ష చేసినాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు జరిగే లోపల 1,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము. ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ల సమస్యలు పంచాయతీ ఉన్నది. గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టుకు తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇవ్వచ్చు. అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతో ఇక్కడ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్థిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పిండ్రు. అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. తక్షణమే వారు చెప్తున్న సూచనల్ని పూర్తి స్థాయిలో మీరు ఒక అంచనా వేసి ఆ పనులను పూర్తి చేయడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి. నిరంతరం ప్రతి 10 రోజులకు పనులను పర్యవేక్షించండి. కాంట్రాక్టర్ల నుంచి అధికారుల వరకు జవాబుదారీతనంగా పనిచేసేటట్టు వాళ్ళందరినీ మీరు ఒత్తిడి తీసుకురండి అని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి 2 వారాలకు ప్రత్యేకంగా సమీక్షలు చేసి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడ ఆగినాయి, ఆగడానికి సమస్య ఏంది, స్థానికంగా ఉండే సమస్యల, నిధుల సమస్యనా, అనుమతుల సమస్యనా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా సమీక్ష చేసి నీటి అనుమతులు ఇంకా రాలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు రాలేదు అని అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒత్తిడి చేసి ప్రభుత్వం వచ్చిన ఎంబడే షెకావత్ ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి ఈ నీటి కేటాయింపుల విషయంలో ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని, చంద్రశేఖరరావు గారి యొక్క అసమర్థతను స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి వివరించడం జరిగింది. నేను బట్టి విక్రమార్క గారు సంబంధిత శాఖ మంత్రి దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నాం, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నాము, ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లే ఇవ్వకుండా కాలం గడిపిండ్రు. టెండర్లు పిలిచిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇవ్వలే. సీతారామ కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ, నేను నిన్న పేపర్లో చూసిన రైతులు భూమికి పైసలు ఇచ్చినా కూడా, భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూములకు రాణిస్తలేరు. కానీ ఈ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండానే, భూసేకరణ జరగకుండానే తుమ్మల నాగేశ్వరరావు గారి మాట నమ్మి భూములను అప్పచెప్పిండ్రు. మేము తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు, ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతుల ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన. అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని, నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిందో. ఇవాళ హరీష్ రావు గారు 3 రోజుల నుంచి
నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ 90% మేము చేసినాం, ఇక జీవితం మీరు చేసి నీళ్లు చల్లుకుంటారని. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. నేను చాలా సందర్భాలలో చెప్పిన, దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధంగా ఉండాలి. 4,000 కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 2,500 కోట్లు ఖర్చు అయింది. 1,500 కోట్లు ఖర్చు పెట్టి 2 ప్రాజెక్టులు పూర్తి అయ్యేది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇచ్చాడు. 7 మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది. రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి 1,500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18,000 కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు. అంటే వాళ్ళ దోపిడీ, వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది 7,500 కోట్లు. చుక్క నీరు కూడా, గుంట భూమికి కూడా ఇవ్వలేదు. ఇవాళ మరి 90% పూర్తి చేస్తే 18,000 కోట్లలో 8,000 కోట్లు ఖర్చు కావాలి. 7,500 కోట్లు ఖర్చు అయినాయంటే 40% లోపలనే మీరు పనులు పూర్తి చేసిండ్రు. అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు. ఎక్కడ అలక ఉంటే, ఎక్కడ మెత్తగా ఉంటే అక్కడ ఎత్తిండ్రు, పోసిండ్రు, జేబులు వేసుకున్నారు, పోయారు. పంపులు, మోటార్లు, దానికి ఏం చేయవలసిన పంపులు ఎవడో తయారు చేస్తాడు, మోటార్లు ఎవడో తయారు చేస్తాడు, వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చిన సగానికి ఎక్కువ వీడు మింగాలి. అవి తీసుకొచ్చి ఇక్కడ వాడేసిపోయారు. 4 ఏళ్ళు అయింది పంపులు, మోటార్లు వచ్చి. 4 ఏళ్ళ నుంచి పంపులు, మోటార్లు ఉత్తగా పడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే. నేను సమీక్ష చేసినప్పుడు 400 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ చెల్లించాలి సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్లు ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైనప్ చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ 6 నెలలు రాత్రి మగళ్ళు మా అధికారులు, మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినము. ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు. నేను వెళ్ళి అక్కడ ఉంటే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది. మీరు చూడండి, మేము చల్లుకోలే నీళ్ళు, గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది, మమ్మల్ని తడిపింది. ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ, మా ఆలోచనలలో లోపం కానీ, మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి. ఇంత ఒత్తిడి ఉన్నా, 15 ఆగస్టు కార్యక్రమాలు ఉన్నా, ఇన్నున్నా ఈరోజు ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి. కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతో సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొన్న కరువు వచ్చింది, నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు. ఆ రోజు నీళ్లు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి మన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్నా ఆయన ప్రాంతానికి నీళ్లు లేకుండా మీ ఖమ్మం వాళ్ళు జబర్దస్త్ చేసి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని. నిజమే కదా? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు. నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము, మనకి ఇవ్వకుంటే పేరుకు పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి నీళ్లు ఇచ్చినాం. అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ల సమస్య వచ్చినప్పుడు, నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే, ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్న సూటిగా హరీష్ రావు గారిని, 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం వెళ్ళింది, తోక మిగిలింది అన్నవాళ్ళు, మరి ఆ తోక ఎందుకు పీకలేకపోయినావా నువ్వు నీ మామ కలిసి? తోడుకు నీ బాబా తిన్ననే ఉన్నాడు నీ తోక బట్టి గుద్దడానికి. మీరు ఎందుకు చేయాలి? 10 ఏళ్ళు ఎవరన్నా ఆపినా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరొద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీదే, మొత్తం మీ కుటుంబమే పెత్తనం, ఆధిపత్యం కదా. ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్త బుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పు దెబ్బలు కొట్టారు వాళ్ళు ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేదు. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీళ్ళు మేఘాలు తొలిగిపోయినాయి.
తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన పార్లమెంట్కి వచ్చే వరకల్లా గుడి 0 ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో రెండిట్లలో నాకు తెలిసి డిపాజిట్ పోయింది ఎంపీలలో. అంతేనా? డిపాజిట్ లేకుండా ఓడగొట్టినా సిగ్గు కాకుండా ఇంకా ఆరోపణలు చేసి మనుషులను అవమానించే విధంగా ఎందుకు మాట్లాడుతుంది మీరు? నాకు అర్థం కాలేదు. అందుకే మిత్రులారా, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి ప్రాజెక్టులను 4 భాగాలుగా విభజించుకున్నాం. 80% పూర్తయిన ప్రాజెక్టులు, 60% పూర్తయిన ప్రాజెక్టులు, 40% పూర్తయిన ప్రాజెక్టులు, 20% పూర్తయిన ప్రాజెక్టులు. 20, 40, 60, 80% పూర్తయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన 80% అయిపోయిన ప్రాజెక్టులు మిగతా 20% పూర్తి చేసి ఎంబడి జాతికి అంకితం చేయాలని చెప్పి వాటికి నిధులకు ఏమాత్రం సమస్య లేకుండా రాత్రి పగళ్ళు అవసరమైతే ఫ్లడ్ లైట్స్లో అయినా పనిచేయండి అని చెప్పి 80% పైగా పనులు పూర్తయిన వాటిని ముందు ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తున్నాం. ఆ తర్వాత 60% పనులను పూర్తి చేస్తాం, ఆ తర్వాత 40%, ఆ తర్వాత 20%. ఈ అన్నింటినీ నిధులను నీళ్లను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళు చిల్లర మల్లరగా మీ 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 ప్రాంతంలో నాకు తెలిసి అడవి పందులు బాగానే ఉన్నాయనుకుంటా కానీ ఇక్కడ అంతేనా? మీరు పంట వేసుకుంటే అడవి పందులు వచ్చి చేనుల మీద పడి తిన్నదానికంటే అల్లకల్లోలం చేసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దరిద్రులు తిన్నదానికంటే కలగా పులుగా చేసి చెత్త చేసి అడవి పందులు లెక్క చెరుకు తోటల మీద అడవి పందులు పడితే ఎట్లా సర్వనాశనం చేస్తారో తిన్న తర్వాత మిగతా అంతా విధ్వంసం చేస్తారో ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కూడా కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది. అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. ఈ 8 నెలల మేము 42,000 కోట్లు అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెచ్చిన అప్పు కట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏందో. అయినా ఇన్ని అప్పులున్నా, ఇన్ని మిత్తులు కడుతున్నా ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులకి ఏ ఒక్క రోజు కూడా ₹1 ఆపకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తిడి చేసి పట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తం ఖమ్మంలోనే ఉంది కదా నేను మంత్రివర్గం అంతా. శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, నిధులన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఆర్థిక శాఖ మీ దగ్గరనే ఉంది, గనుల శాఖ మీ దగ్గరనే ఉంది, రెవెన్యూ శాఖ మీ దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మీ దగ్గర. మంత్రులు అంటేనే ఇవి ఇంకే ఉన్నాయి. టోటల్గా ఖమ్మం జిల్లాకే అప్పచెప్పినాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు పెద్దలు కూనమేని సాంబశివరావు గారి ప్రతిపాదన కానీ, మా ఆదినారాయణ కానీ, లేకపోతే మా కనకయ్య గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు ఏవైతే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు సాగునీరు గురించి మాట్లాడుతున్నారో వాటిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం చిల్లర మాటలు మాట్లాడే హరీష్ రావును, చంద్రశేఖరరావును పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు కాలం చెల్లిన రూపాయి, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువనంట. అక్కడక్కడ సాగునీటి పారుదల శాఖ పక్కోనికి కూడా ఇవ్వలేదు. మీరే మీ కుటుంబమే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల మీ చేతగాంతనాన్ని ఈ రోజు మేము చక్కదిద్దుతున్నాం, సరిదిద్దుతున్నాము. కాబట్టి చిల్లర మాటలు మానేసి మీకు తీరుకున్నప్పుడు, ఓపిక వచ్చినప్పుడు వచ్చి నీళ్లు నెత్తి మీద చల్లుకొని, చల్లుకోకపోతే ఓ 2 సీసాల మామ కళ్ళుంటూ పంపించండి తుమ్మల నాగేశ్వరరావు గారు. దాంట్లో కలుపుకొని కాలం వెళ్ళదీస్తారు. కాబట్టి గోదావరి జలాలు అట్లనన్నా వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాయని నా ఆలోచన. ఏదేమైనా మీడియా మిత్రులారా, ఖమ్మం జిల్లా ప్రాధాన్యత, ఖమ్మం జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఎందుకంటే ప్రతి కష్టకాలంలో 2014 కావచ్చు, 2018 కావచ్చు, 2023 కావచ్చు, 100% మీరు అండగా నిలబడ్డారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ప్రాజెక్టులను పూర్తి చేస్తుంది. ఈ వేదిక మీద ఉన్న మేమందరం మీ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ బ్యాలెన్స్ వర్కులు అన్నిటిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, దమ్మాయిగూడెం దగ్గర ఇంకో టన్నెల్ ఉంది, అది పనులు జరుగుతుంది, అది కూడా పూర్తి అవుతుంది. జూడూరుపాడు అయ్యే లోపల దమ్మాయిగూడెం టన్నెల్ చేసుకుంటే పాలేరు రిజర్వాయర్లోకి నీళ్లు వెళ్తాయి. పాలేరు రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు వెళ్తే సాగర్లో మనకి నీళ్లు రానప్పుడు
అవసరమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి అక్కడ చిన్న లిఫ్ట్ పెడితే కోదాడ హుజూర్ నగర్ కూడా గోదావరి నీళ్లు ఎన్ఎస్పి ఆయకట్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నదాన్ని ఏ రకంగా అయినా సరే ముఖ్యమంత్రి గారిని రప్పించి ఆయన సమక్షంలో ఈ అవసరాన్ని, ఈ యొక్క ఇంపార్టెన్స్ని, ఈ ప్రాజెక్టు యొక్క చరిత్రని ముందు తెలిస్తే కష్టమైన ఇప్పుడు ఏదైతే రుణమాఫీ ఆయన సాహసించి 31,000 కోట్లు ఒకే నెలలో పోయిన 15వ తారీఖు అనుకున్నాం, ఈ 15వ తారీఖుకి 18,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 2 లక్షల రుణమాఫీ నేను చేస్తానని చెప్పి శ్రీరామచంద్రుడి పాదాల దగ్గర ఎప్పుడైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలుపుకోవటం కోసమే ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ శుభ సందర్భాన్నే ఈ జిల్లాకి చిరకాల కోరిక, జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ యొక్క సీతారామ గోదావరి జలాలు మాకు 200 కిలోమీటర్లు మా జిల్లాలో పారుతున్నప్పటికీ ఇప్పటికి 2 లీటర్లు కూడా మేము ఈ నీళ్లు వాడుకోలేదు. కాబట్టి అది ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి తోట అయితేనే ఇంకా మనకి 8,000 కోట్లు కావాలి. సంవత్సరానికి 1,000-1,500 కోట్లన్నా పెట్టుకుంటూ ఏటా 2 లక్షల ఎకరాలకి ఉత్తమ్ గారు చెప్పినట్లుగా 7 లక్షల ఎకరాలకి మనం నీళ్లు ఇవ్వగలిగితే ఇక రాజకీయ ధర్మం ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరగలేదు. జరుగుంటే ఈ 500 కోట్లు 5 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. హెడ్ వర్క్స్ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ అన్ని, క్రిటికల్ స్ట్రక్చర్స్ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కష్టపడి డబుల్ లేన్ రోడ్ల మీద కానీ, సింగిల్ లేన్ రోడ్ల మీద కానీ, అదేవిధంగా పాసేజీలు కానీ, సూపర్ పాసేజీలు కానీ అన్ని నిర్మాణం చేస్తేనే నీళ్లు మొదటి పంప్ హౌస్ దగ్గర నుంచి ఇప్పుడు 3వ పంప్ హౌస్కి వచ్చినాయి. 3వ పంప్ హౌస్ నుంచి 114 కిలోమీటర్ల వరకు ఏనుకూరు లింక్ కెనాల్ వరకు వెళ్తున్నాయి. ఒకవేళ నాగార్జున సాగర్ నిండకపోతే ఈ రోజే ఈ నీళ్లు తీసుకెళ్లి నాగార్జున సాగర్ కాలువలో వేసి అక్కడ ఉన్నటువంటి 1,20,000 ఎకరాలు వైరా ప్రాజెక్ట్ ఆయకట్టుతో సహా పండిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాం. అన్న అవుద్దా మరి 1 నెల 2 నెలల్లో మీరు చేయగలుగుతారా అని చెప్పి అడిగారు. అన్న మీరు ఊ అంటే చేస్తామని చెప్పాం. ఆయన ఊ అన్నాడు. దేవుడు కరుణించారు. 70 కోట్లతోటి 80 కోట్లతోటి 80 రోజుల్లో 8 కిలోమీటర్లు 20 స్ట్రక్చర్లు కట్టి ఈరోజు ఆ కాలువను సిద్ధంగా ఉంచాం. ఎప్పుడు నాగార్జున సాగర్ కావాలంటే అప్పుడు ఈ గోదావరి జలాలు తీసుకెళ్లి 1,20,000 ఎకరాలు వైరా ఆయకట్టుతోటి పాటు చేసే అవకాశం వచ్చింది. మీరు ఈ జిల్లా మీద దృష్టి పెట్టి, ఇది మీకు కూడా తెలుసు, ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కంచుకోటగా ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని బతికించుకుంటూ వచ్చినటువంటి జిల్లా. ఇప్పుడు మిమ్మల్ని కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదించాం. మీరు పార్లమెంటు సభ్యులు ఇస్తే అత్యధిక మెజారిటీ తోటి జిల్లా ప్రజలు 2 సీట్లు కూడా గెలిపించి ఈ యొక్క పార్టీ ప్రభుత్వ గౌరవాన్ని నిలిపారు. కాబట్టి దయచేసి మేము ఈశాన్యంలో ఉంటాం రాష్ట్రానికి. ఇక్కడ మీరు ఏది మొదలుపెట్టినా కూడా విజయవంతంగా, దిగ్విజయంగా మీ పరిపాలన సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థించడానికి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం 78. ఇంతకంటే మాకు పవిత్ర దినం లేదు. జిల్లా ప్రజలందరూ ఇలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఒక పక్క సాగుకి జీవం, నీళ్లు ఇస్తున్నారు. వైరాలో పంటకి రైతుకి ఊతం, పంట రుణం ఇస్తున్నారు. కాబట్టి మీరు అన్నటువంటి ఇంకా 2-3 వాగ్దానాలు ఉన్నాయి. పంటల బీమా, రైతు బీమా, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు మీ ద్వారా అవుతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కష్టమైన, ఇబ్బంది ఉన్నా, ఆర్థికపరమైనటువంటి ఆటంకాలున్నా ఆయన కష్టపడి తీసుకొస్తుండు, చేస్తుడు అనే విశ్వాసాన్ని ఈరోజు మీరు ఇక్కడ నిరూపించారు. అది ఖమ్మం గడ్డ మీద చేయటం మా అందరూ అదృష్టం. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీ యొక్క పాలనలో సస్యశ్యామలమే కాకుండా ఒక మంచి పరిపాలన, నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి పరిపాలన మళ్ళీ వచ్చింది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీల్ని మనం ఆశీర్వదించాలనేటటువంటి సంకల్పాన్ని ఈ సందర్భం ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి ఈరోజు వైరాలో మంచి బహిరంగ సభ పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి మీరు హెడ్ వర్క్స్ నుంచి ఇప్పుడు పూర్తయినటువంటి కెనాల్ వరకు మాకు ఈ సంవత్సరం పైసలు ఇస్తే పినపాకలో ఒక 30-35 ఎకరాల సేద్యంలోకి వస్తుంది. డిస్ట్రిబ్యూటరీస్ పిలవాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. తర్వాత కొత్తగూడెంలో కొంత ఇరిగేషన్కి వస్తుంది, అక్కడ డిస్ట్రిబ్యూటరీస్ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. అదేవిధంగా అశ్వారావుపేట ములకలపల్లి మండలంలో కొంత వస్తుంది. ఇది మొత్తం కలిపి 72,000 ఎకరాలు ఉంది. ఈ 72,000 ఎకరాలతోటి పాటు ఇప్పుడు ఏనుకూరు కెనాల్కి వెళ్లే లోపల మీరు ఇచ్చేటటువంటి పైసలతోటి జూలూరుపాటు టన్నెల్ చేసుకుంటే అవతల కూడా 1,50,000 వస్తుంది. సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేసుకుంటే ఇక్కడ 1,50,000-2 లక్షల ఎకరాలు ఇమ్మీడియట్ గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భూసేకరణ,
అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీస్ అత్యవసరం కాబట్టి మీరు వస్తేనే ఈ కార్యక్రమాలకి మనకి నమ్మకం కలుగుద్ది. ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఊతం వస్తుంది. మీరు మాటిస్తే ఆయన గారు కూడా ధైర్యంగా ఈ పనులు మొదలుపెట్టి చేపించే అవకాశం వస్తుందని పిలిపించాం తప్ప నీళ్లు చల్లుకోవటానికి కాదు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఎవరిలో చల్లలా నీళ్లు, గోదావరి తల్లే వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించింది కాబట్టి ఎవరు చల్లుకుంటూ వాళ్ళు చల్లుకోవచ్చు అని కూడా నేను చెప్పాను. ఎవరైనా ఇంతకు ముందు కష్టపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన, మా కేసీఆర్ గారుండు, హరీష్ గారుండు. గత 5 సంవత్సరాల్లో ₹1 దీని మీద ఖర్చు పెట్టలా. నిరుపయోగంగా ఉందనే ఉద్దేశం, తాపత్రయం నీళ్లు రావాలనే కోరిక తప్ప మాకు నీళ్లు చల్లుకోవాలనే కోరిక లేదు. మీరు వస్తే మీకు కూడా చల్లుతామని చెప్పాం. పాపం మరి ఏదన్నా అర్జెంట్ పని ఉందో రాలేదు. ఎప్పుడు వచ్చినైనా సరే చల్లుకోవచ్చు, నీళ్లు చల్లుకోవటానికి ఇబ్బంది లేదు. గోదావరి తల్లి అందరినీ ఆశీర్వదిస్తుంది. ఇది నాది నీది అనేది ప్రజాస్వామ్యంలో ఉండదు, ప్రజలదే ఉంటది ఆస్తి. ఏ ఆస్తి అయినా ప్రజల సొమ్ముతోటి, ప్రజల కష్టంతో చేసేటటువంటి పనులు ప్రజలకు చెందుతాయి తప్ప పాలకులకు చెందవు అని చెప్పి ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం అంటే కంటిన్యూస్ గా పరిపాలన సాగించే బాధ్యత. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి నీళ్లు ఇవ్వాలనే బాధ్యతతోటి పనిచేశాం తప్ప ఈ 4 నెలల్లోనే 600 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు 114 కిలోమీటర్లు తీసుకొచ్చి అవసరమైతే వైరా ప్రాజెక్ట్కి ఇస్తామని చెప్పాను తప్ప నీళ్లు చల్లుకోవటానికో కొబ్బరికాయలు కొట్టడానికో మాకు అవసరం లేదు. మళ్ళీ కావాలంటే మీరు కొట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. దయచేసి చిల్లర మాటలతోటి, అబోధ కల్పనలతో అనుమానాలు రేకెత్తించి ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి డబ్బుకు నిరుపయోగం కాకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను మొదటి రోజే చెప్పాను, ప్రయారిటీ ప్రాణాయంగండి. గత ప్రభుత్వం మాదిరిగా తోకలో పనిచేసి బిల్లులు ఇచ్చేసి తలకాయ పని చేయకపోతే ప్రాజెక్టులన్నీ నిరుపయోగంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ఆర్డర్ ప్రయారిటీలో పెట్టుకోండి అంటే పెద్ద ఆయన గత 6 నెలలుగా కష్టపడి, ఆయన చదువుకునేటప్పుడు ఏం చదువుకుంటున్నా నాకు నేను కష్టపడి కానీ ఎక్సర్సైజ్ చేసి ప్రాజెక్టులన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఏటా 6 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన గారు నిర్వహించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ప్రభుత్వ అధినేత కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలని ఈ రోజు తీసుకొచ్చానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రయారిటీ కార్యక్రమాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఆలోచించి నెట్వర్క్స్ నుంచి మాకు డిస్ట్రిబ్యూటరీస్ కి, ల్యాండ్ ఎక్విజిషన్ కి ఎట్లా చేపించగలిగారో ఈ 4 ఏళ్లలో కూడా చేపించి ముఖ్యమంత్రి గారి మాటని, ఆయన ప్రభుత్వానికి ఒక పద్ధతిని తీసుకురావాలని చెప్పి ఇరిగేషన్ శాఖ పరంగా నాకు కూడా ఎన్నో రోజులు దాంట్లో పనిచేసే అవకాశం వచ్చింది కాబట్టి ఆ ప్రేమతోటి, అభిమానంతో నా జీవిత కళ, రాజకీయ కళ, రాజకీయ ఆకాంక్ష గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు రావాలనేది తప్పితే నాకు వేరే కోరిక లేదు. దాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసే శక్తిని, సామర్థ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు ఆయన కలిగించాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ, గోదావరి నీటిని కృష్ణలో కలపాలని ఆలోచన పేటెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. మీరు ఎంత పొరలాడినా వెనక పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, పుట్టిన ఆమోదంలో పొరలాడినా అంతే అంత అంటుదని. మీరు ఎంత ఉరుకులు పెట్టి మేము ఎంత చేశాము అంత చేశాము అనుకున్నా పైనున్న దేవతలు కూడా మిమ్మల్ని పూజించలా. ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ ప్రాజెక్టు. అందుకే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోదావరి పరివాహక ప్రాంత నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లటం జరిగింది. ఇక మొన్న బాగా అనుభవజ్ఞులు, అపారమైన తెలివితేటలున్నాయనే ఒక మాజీ మంత్రి గారు అన్నారు, పాలేరు దగ్గర ఒక చిన్న మోటార్ పెడితే ఈనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులకు ఈజీగా రివర్స్ పంపింగ్ చేస్తే హుజూర్ నగర్, కోదాడు అప్ టు నాగార్జున సాగర్ దాకా నీళ్లు పోతాయని చెప్పారు. చాలా నవ్వొచ్చింది. మేము మంత్రులందరం కూడా నవ్వుకున్నాం. అయ్యా, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడే నాగార్జున సాగర్ టైల్ పాండ్ కార్యక్రమం ద్వారా ఇదే గోదావరి నీటిని కృష్ణాకి తీసుకెళ్లే ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే తలపెట్టింది. మీరేదో ఉచిత సలహాలు ఇచ్చి చిన్న మోటార్ పెట్టినట్టు రివర్స్ పంపింగ్ తో నీళ్లు పోతాయట. అంత అద్భుతంగా చెప్తారు. రెండోది, మేము 90% వర్క్ చేశామని చెప్తున్నారు. మీరు తయారు చేసిన డిపిఆర్ ప్రకారము 18,400 కోట్లు
మీరు తయారు చేసిన డిపిఆర్ దాంట్లో మీరు ఖర్చు పెట్టింది 7,490 కోట్లు, సుమారు 39% వర్కులు మీరు కంప్లీట్ చేశారు. ఏ వర్కులు చేశారయ్యా 39%? మొన్న చెప్పాను, మళ్ళీ ఇవాళ అదే చెప్తున్నాను. మోటార్లు, పంపులు, పైపులు, ఇతరత్ర మీద మీకు మంచి కమిషన్ వస్తుందని ఆ మోటార్లు బిగించే కార్యక్రమం చేశారు. 4 సంవత్సరాలైనా ఆ మోటార్లు పెట్టి కనీసం మీకు ఆలోచన చేయాల డ్రై రన్ అయినా చెయ్యాలి అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు భద్రాచలం వచ్చినప్పుడు ఆ పవర్ డిపార్ట్మెంట్ కి 400 కోట్లు కట్టాం. ఇందాక తుమ్మల గారు అన్నట్టు అక్కడక్కడ కుక్క గోతులు పెడితే ఆ కుక్క గోతులన్నిటినీ కనెక్షన్ ఇచ్చి దానికి తుది మెరుగులు దిద్ది ఈనాడు గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లాం. చిత్తశుద్ధి అంటే అలా ఉంటుంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన కొన్ని వివరించదలుచుకున్నాను. ఆనాటి ప్రభుత్వం కేవలం మెయిన్ ట్రంక్ వరకే తవ్వుతూ అక్కడక్కడ కుక్క గోతులు తవ్వింది ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఆయకట్టు ఇవ్వాలంటే మనం డిస్ట్రిబ్యూటరీ సిస్టాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇమ్మీడియట్లీగా అధికారులకి గౌరవ మంత్రి గారికి సూచనలు సలహాలు ఇస్తే అవి ఈ మెయిన్ ట్రంక్ తో పాటు ఈ డిస్ట్రిబ్యూటర్లు కూడా టెండర్లు పిలుస్తారు. అదే రకంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇవ్వాలి అంటే మధ్యలో ఎక్కడైనా రిజర్వాయర్లు కడతారు. కానీ ఆనాటి అనుభవజ్ఞులు 80,000 పుస్తకాలు చదివిన పెద్ద ఆయన ఒక రిజర్వాయర్ కట్టాలని కూడా ఆలోచన వాళ్ళ ఆయనకి తెలుసు. ఖమ్మం జిల్లాకి చేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో ఒకటే ఇచ్చారు, 2018లో ఒకటే ఇచ్చారు, 2023లో కూడా అది నా శిష్యుణ్ణి ఒక్కడ పొరపాట్లు గెలిచాడు. ఆయనకి తెలుసు ఏమి చేసినా ఖమ్మం జిల్లా ప్రజలు ఏమి ఫలితాలు ఇస్తారని. అది మనసులో పెట్టుకొని ఈ జిల్లా రైతుల మీద కచ్చ పెట్టుకొని కనీసం రోళ్లపాడుని ఒక రిజర్వాయర్కి తన చేతుల మీద శంకుస్థాపన చేసిన రోళ్లపాడు రిజర్వాయర్ కూడా ఆనాటి పెద్దలు విస్మరించారు. ఈనాడు మనం చాలా తరువుగా ఒకటి స్టడీ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెర్రూరు, దొర్నకల్లు, పాలేరు, ఇల్లెందు మధ్యలో ఒక గుట్టల ప్రాంతం ఉంది. ఆ గుట్టల ప్రాంతం 60% ప్రభుత్వ భూములు ఉన్నాయి. సుమారు 17 నుంచి 18 టీఎంసీలు రిజర్వాయర్ కట్టడానికి యోగ్యమైన ప్రదేశం ఒకటి ఉంది. తప్పకుండా తమరు దాన్ని పరిశీలించాలని, అదే రకంగా మున్నేరు నుంచి ప్రతి సంవత్సరం కృష్ణా సముద్రంలోకి 35 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. ఈ మున్నేరు పైన ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ నుంచి సీతారామ కాలువకి 9.6 కిలోమీటర్లు కాలువ తవ్వినట్టయితే సుమారు 120 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ప్రతి సంవత్సరం 30 నుంచి 35 టీఎంసీలు లిఫ్ట్ లేకుండా గ్రావిటీ కెనాల్తో పాలేరు రిజర్వాయర్కి వస్తాయి. ఈ పాలేరు రిజర్వాయర్కి రావటం వల్ల మనకి పవర్ ఖర్చు ఉండదు, ఫ్రీగా వస్తుంది. కాబట్టి అది కూడా తమరు పరిశీలించాలని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఏదైతే ఇల్లెందు నియోజకవర్గంలో రోళ్లపాడుకు శంకుస్థాపన చేసి ఆనాటి ప్రభుత్వం దాన్ని విస్మరించారో, భద్రాచలాన్ని కూడా గోదావరి పక్కనున్న అదే రకంగా దాన్ని కూడా విస్మరించారు. ఈ 2 నియోజకవర్గాలకి తమరు దృష్టి పెట్టి ఆ 2 నియోజకవర్గాలను కూడా ఈ 2 కూడా గిరిజన ప్రాంతాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.